తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. రానున్న రోజుల్లో పండుగలు అంతరించబోతున్న క్రమంలో పండుగల విశిష్టతను, సంస్కృతులను, సాంప్రదాయాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మా అసోసియేషన్ సంఘ సభ్యులు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. తెలంగాణ ప్రజలలో అతిపెద్ద పండుగ అయినటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకునే పండుగలు మొత్తం భోగి స్టార్ట్ అవుతుంది. భోగి నుంచి సంక్రాంతి మకర సంక్రాంతి మొత్తం ఈ పండుగ వీడుకలు పలుకుతారు. ముఖ్యంగా ఈ తెలుగు రెండు రాష్ట్రాల మొత్తం సంబంధించినటువంటి ఈ పండుగ మొత్తం విశిష్టత మొత్తం గొప్పదని చెప్తున్నారు. ముఖ్యంగా భోగి రోజు మాత్రం భోగి సంబంధించినటువంటి ఉదయాన్నే లేచి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసుకుంటూ మాత్రం ఉంటారు. అయితే మనం చూసుకోవచ్చు అంటే భోగి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పట్టణాల నుంచి పల్లెల మొత్తం భోగి సంప్రదాయం మొత్తం నిర్వహిస్తుంది. మనం విజువల్ చూసుకోవచ్చు. భోగి పండుగ అంటే కొట్టి వచ్చిన మనకి సంబంధించినటువంటి మహిళలు కూడా ఉదయాన్నే మొత్తం కోలాటాలతో మొత్తం భోగి మంటలు వేసి సంబంధించిన నృత్యాలు చేస్తున్నారు. ముఖ్యంగా అవి పండుగలలో విశిష్ట ఉందని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా అయితే ఏదైతుందో ఈ మకర సంక్రాంతి సూర్యదేవుడు మాత్రం ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించి సమయాన్ని మకర సంక్రాంతి అని పండుగ రోజు మాత్రం భోగి పండుగ జరుపుకుంటారని సాంప్రదాయం చెప్తుంది. అంటే దక్షిణాయనానికి భోగిని చివరి రోజుగా పర్యటిస్తారని, అందుకే దక్షిణాయనంలో పడిన కష్టాలు సమస్యలని భోగి మంటల రూపంలో అగ్నితోడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషం ప్రసాదించాలని ప్రారంభమే ఈ భోగి అని చెప్తున్నారు పండితులు. ముఖ్యంగా ఈ పండుగ భోగి రోజు పవిత్రమైన ఈ తెల్లవారుజామున నిద్రలేసి భోగి మంటలు వేసుకొని సంబంధించినటువంటి సాయంకాలం పూట కూడా చిన్నారులకు భోగి మంటలు వేస్తూ మాత్రం ఈ భోగి మంటలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం విజువల్స్ మొత్తం చూసుకోవచ్చు. సంబంధించినటువంటి కోలాలతో మహిళలు మాత్రం ఉదయం లేచి మొత్తం ఆనందంగా వ్యక్తం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పతంగులు కూడా మొత్తం అందంగా అలంకరించుకొని ఇటు మామిడి ఆకలి తోరణాలు కూడా అంతా ఏర్పాటు చేసుకొని ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మాత్రం ఇక్కడ పంచాలతో మాత్రం ఇక్కడ మగవారు కూడా ఉన్నారు. మొత్తం ప్రస్తుతం అంతా మాట్లాడారు మాత్రం ఉన్నారు. ఇక్కడ సంబంధించినటువంటి కాలనీవాసులు అల్లు చేసుకొని భోగి అంటే సంక్రాంతి పండుగ విశిష్టమైంది, భోగి పడింది ఇట్లా ఏం చేసుకుంటుంది. అందరికీ నమస్కారం అండి. మన తెలుగు వారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మా 7 హిల్స్ ఆధ్వర్యంలో భోగి పండుగ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ భోగి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల్లో కానీ మన యొక్క ఆధ్యాత్మికంగా కానీ చాలా ప్రాముఖ్యత ఉన్నది. దీన్ని రూరువా అనేటువంటి రాక్షసుడిని సంహరించినందుకు ఆ యొక్క సంతోషంగా ఈ భోగి మంటలు వేసి భోగి పండుగను జరుపుకునేటువంటి ఆచారం మన యొక్క సాంప్రదాయంలో ఉన్నది. అదేవిధంగా దక్షిణాయన కాలం నుంచి సూర్యుడు ఉత్తరాయణ కాలంలోకి వస్తున్న సందర్భంగా చలిని పారదోలటానికి లేదా చలి పోతుంది, మళ్ళీ మనము ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వస్తున్నామని దానికి సింబాలిక్గా ఈ యొక్క భోగి మంటలను వేయటం జరుగుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి శుభ్రం చేసుకున్నప్పుడు ఉన్నటువంటి పాత వస్తువులను కూడా ఈ భోగి మంటల్లో వేసి కాలబెట్టేటువంటి సాంప్రదాయం ఉన్నది. వీటిని పురస్కరించుకొని మా యొక్క 7 హిల్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారు ఒక 100 మంది మా యొక్క సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఒక డ్రెస్ కోడ్ కూడా ఇక్కడ పాటించడం జరిగింది. మహిళలందరూ కుంకుమ రంగు చీరని ధరించి వచ్చారు. పురుషులందరూ కూడా పంచ, హాఫ్ షర్టు, ఉత్తరీయం ధరించి మన తెలుగు సాంప్రదాయంలో ఇక్కడ పాల్గొని అందరూ కూడా పొద్దున్నే తలంటు స్నానం చేసి ఆధ్యాత్మికంగా భోగి అంటే ఒక యజ్ఞంతో సమానంగా ఉంటుంది కనుక దాన్ని ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మనం ఒక యజ్ఞాన్ని ఏ విధంగానైతే ప్రారంభిస్తామో హారతి కర్పూరం, నెయ్యి, మన ఆవు పేడకలు, ఇలాంటి పవిత్రమైనటువంటి గంధం చెక్కలు, ఇలాంటి పవిత్రమైనటువంటి వస్తువులతోటి ఈ యొక్క భోగి మంటని ప్రారంభించడం జరిగింది. దీంట్లో మా యొక్క ఆడపడుచులు, మా యొక్క మహిళామణులందరూ కూడా మంచి అంగరంగ వైభవంగా తయారై వచ్చి పాటలు పాడుతూ అనేక రకాలుగా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. తర్వాత పొంగల్ కూడా ఇక్కడ స్వయంగా అందరికీ సామూహికంగా పొంగల్ కూడా వండి ఇక్కడ నైవేద్యంగా వడ్డించడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మీ అందరం కూడా ఘనంగా చేసుకుంటున్నామని సంతోషంగా తెలియజేసుకుంటూ అందరికీ మళ్ళా భోగి పండుగ శుభాకాంక్షలు. అంతా మాట్లాడడానికి కొంత మహిళలు ఉండదు, వాళ్ళు అడిగి చేసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, అంటే ఈ పండుగ సంబంధించి అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. భోగి సంక్రాంతి మనం 3 రోజులు జరుపుకునే పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే ఈ పండుగను మనం జనవరి 13, 14, 15 లేకపోతే 14, 15, 16 తేదీలలో 3 రోజులు ఘనంగా జరుపుకుంటాము. ఈ పండుగకు ముఖ్యంగా వారం రోజుల ముందు నుండే మహిళలు పిండి వంటలలో మునిగి తేలుతూ ఉంటారు. రకరకాల పిండి వంటలు ఇంట్లో తయారు చేసుకుంటారు. పండగ 3 రోజులు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలను పూలతో అలంకరించి చాలా ఉత్సాహంగా దాని చుట్టూ డ్యాన్సులు వేస్తూ కోలాటాలు వేస్తూ ఆనందంగా 3 రోజుల పాటు జరుపుకునేటువంటి పండగ ఇది మన మహబూబాద్లో 7 హిల్స్లో మొట్టమొదటిసారిగా భోగి మంటలు వేసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము.
ఒకవైపు ఏమో హరిదాస కీర్తనలు, మరోవైపు రంగవల్లులతో ప్రత్యేకంగా పిల్లల పతంగులతో మొత్తం ఈ 3 రోజులు జరిగే పండుగ మొత్తం కోలాహలంగా సాగుతుంది. అయితే మొత్తానికైతే సుఖ సంతోషాలు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి ఇక్కడ కాలనివాసం మొత్తం కోరుకున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో చేసిన వీరంతా మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.